అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద లియో న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇంకా జగన్మోహన్ రెడ్డిని విశ్వసిస్తున్నటువంటి కొన్ని గొర్రెలు ఉన్నాయి. వీటన్నిటికీ మైండ్ పూర్తిగా పోయింది. ఎందుకు పోయింది అంటే, లేచిన కాడి నుంచి పడుకునేదాకా ఆ సాక్షి ఛానల్ చూసి 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 ఇలా బుర్రలన్నీ పాడైపోయినాయి. ఆ సాక్షి ఛానల్లో కూడా ఈవీఎంల్లో ఏదో జరిగింది, ఈవీఎంల్లో ఏదో జరిగింది అని ఆయనేమో వడ్డీ వారిస్తడం, ఎవరో మన భారతి మేడం గారు, వీళ్ళేమో అదంతా నిజం అనుకొని ఒక భ్రమలో బతుకుతా స్టిల్ రియాలిటీలోకి రావట్లాళ్ళు. ఇంకా ఈవీఎంల్లో ఏదో జరిగింది అని చెప్పే ఒక దారుణమైన మైండ్ సెట్లో బతుకుతున్నారు. వాళ్ళందరి కోసం అసలు ఈవీఎంల్లో జరిగిందా లేదా అనేది పక్కన పెడితే కొంచెం రియాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు హైర్ చేసుకున్న ఐపాక్ టీమ్ తోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతంగా విషం చెమ్మింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవకుండా తీవ్రమైన జాగ్రత్తలు తీసుకుంది. కమ్మ డిఎస్పీలు అన్నారు, పింక్ డైమండ్ అన్నారు, జన్మభూమి కమిటీల మీద విషం చిమ్మారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద విష ప్రచారం చేశారు. చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళ మీద అయితే ఇంకా దారుణమైన విష ప్రచారం చేశారు. ఇన్ని చేస్తే అప్పుడు మీకు వచ్చింది 151 సీట్లు. ఇప్పుడు మరి అప్పుడే మీరు ఈవీఎంలో ఏమన్నా తేడా జరిగిందా అని ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఓట్ స్ప్లిట్ 100% జరిగినా కూడా ఇక్కడ ఈవీఎంల్లో జరిగిందని ఆ సాక్షి మేడం గారు, భారతి గారు చెప్పడం ఏంటి, మీరెంటం ఏంటి? అసలు నిజంగానే ఈవీఎంల్లో ఏమన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ రోజుకి ఒక్క లేఖ అయినా ఎలక్షన్ కమిషన్కి రాశారా? బాబు మాకు అనుమానాలు ఉన్నాయని రాయాలిగా. ఆయన అదేది లేకుండా శవాలు దొరికినప్పుడల్లా బెంగళూరులో ప్యాలెస్ నుంచి వచ్చి ఆ శవాల దగ్గరకు అటు ఇటు తిరిగేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఆ ప్యాలెస్లో నిద్రపోతున్నాడు. మరి మీరెందుకు అంత రియాలిటీలో లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఓడిపోయాడు అనే రియాలిటీలోకి మీరు ఇప్పుడన్నా రండి. స్టూడెంట్స్ విషయానికి వస్తే, నేను బటన్ నొక్కుతానంట. 1 సంవత్సరంలో డైరెక్ట్గా కాలేజీకి కట్టాల్సిన ఫీజుని ప్రతి 3 నెలలకోసారి బటన్ నొక్కుతా, వాళ్ళకి కనీసం సర్టిఫికెట్లు కూడా రావటానికి లేకుండా ఇబ్బంది పెట్టాడు. అవునా కాదా? సిపిఎస్ వచ్చిన వారంలో రద్దు చేస్తానన్నాడు. ఏది లేదు. ఇట్లాంటి హామీలు 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి అన్నాడు, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. అబ్బో ఇక అట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఆఖరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పెళ్ళిళ్ళకి కూడా లక్షల డబ్బులు ఇస్తానన్నాడు. ఏది జరగల. జగన్మోహన్ రెడ్డి నేను 98.3% హామీలు పూర్తి చేశా, నేను ఇచ్చిన హామీలన్నిటి మీద నిలబడ్డానని చెప్పాడే కానీ రియాలిటీలో అది ఏదీ లేదు. పైగా వాళ్ళ మినిస్టర్లతోటి రోజా గారు అయితే అప్పట్లో గన్లో బుల్లెట్ కన్నా ముందు వస్తాడు ఆడపిల్లకి అన్యాయం జరిగితే మా జగన్ అన్న అంది. ఏమైపోయావమ్మా రోజమ్మ? ఎక్కడికి వెళ్ళారు తమరు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీ అకౌంట్లో నుంచి ఎందుకు తీసేశారు ఈరోజు? ఇంకొకటి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? ఎప్పుడు వచ్చామంది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. ఎవరో అనిల్ కుమార్ యాదవ్, ఆడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి. మరి ఆడేం బొచ్చు బీకాడు ఎవరికి తెలియదు. జోగి రమేష్ అన్నాడు, అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే గోండాలను తీసుకొని వెళ్ళాడు, రా నీ అంతు చూస్తానన్నాడు. ఆడేమయ్యాడు ఇప్పుడు? ఆడు ఈడు పప్పుగాడు చంద్రబాబు గాడు అది ఇది అని మాట్లాడాడు. ఒకడు కొడాలి నానిగాడు, వాడేమైపోయాడు? వల్లేమనేని వంశీగాడు అసలు చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి గురించి చంద్రబాబు, ఆడిబాబు ఖర్జూర్ నాయుడు, ఆడిబాబు యాలకుల నాయుడు, ఆడిబాబు లవంగ నాయుడు ఇట్లా మాట్లాడాడు. మరి ఆడేమైపోయాడు? ఇట్లాంటివన్నీ మీరు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకుండా, మత్స్యకారులకు న్యాయం చేయలే. సీదిరి అప్పలరాజు గారు లాంటి వాడిని మత్స్యశాఖ మంత్రిగా పెట్టారు. ఏ మత్స్యకారికి వాడు న్యాయం చేశాడో చెప్పండి. రైతులకి న్యాయం చేయలే. వాళ్ళ దగ్గర పంటలు కొని సంవత్సరాలు కూడా వాళ్ళకి డబ్బులు వేయకుండా వాళ్ళని భ్రష్టు పట్టించారు. తర్వాత పంటకి కనీసం పెట్టుబడి పెట్టుకోవడానికి లేకుండా వాళ్ళని నాశనం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అరియర్లు, టీఏలు, డిఏలు, బకాయిలు ఇప్పటివరకు ఇచ్చారా? పోలీస్ వ్యవస్థను సరిగా తగలబెట్టారా? కేవలం తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు మాత్రమే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని వాడారు. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కోసం ఇప్పటిదాకా
ఎప్పుడు వాళ్ళ గత 5 సంవత్సరాల్లో తాడేపల్లి ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టారు ఏంటనేది ఇప్పుడు తెలుస్తున్నాయి, కానీ జీవోలన్నీ ఆపేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద జనాలందరికీ పూర్తి క్లారిటీ ఉందా లేదా? ఎన్నో 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 అరాచకాలు చేసి 3 రాజధానులు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ప్రాంతం మహిళల్ని తీవ్రంగా కడుపుల్లో తన్నారు మీ పోలీస్ వ్యవస్థ. మీరు తన్నిచ్చారు వాళ్ళతోటి, అవునా కాదా? విజయనగరం శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళంలో కూడా పలాస నుంచి ఇటుపక్క అనంతపురం దాకా ఒక్క నియోజకవర్గంలో అయినా ఒక్క ఎమ్మెల్యేకైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకో, ఇన్ని డబ్బులు నీకు ఇస్తానని చెప్పి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఈ గ్రామంలో ఈ రోడ్డుకి నేను శంకుస్థాపన చేస్తున్నానని చేశాడా? ఒకవేళ చేసినా ఆ రోడ్లు ఏమన్నా వేసారా? ఏం లేదు, డెవలప్మెంట్ శూన్యం. నేను బట్టలు నొక్కుతున్నా, చెట్లు నరుకుతున్నా, బస్సులు వేస్తున్నా, స్కూళ్ళకి సెలవులు ఇస్తున్నా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం. ఇది జనాలందరికీ తెలుసు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని మీరు ఏం చేశారో తెలుసు. జై జగన్ అన్నమంటే అనలేదని మీరు పేకల కోసింది తెలుసు పల్నాడులో. ఇట్లాగా ఒక వర్గం లేదు, ప్రతి ఒక్కడి మీద మీ అధికార దాహంతో మదంతో ప్రతి ఒక్కరిని తొక్కి పట్టాలని చూశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని అయితే అరెస్టులు చేపించారు అక్రమంగా. సిఐడి ఏదో మీ తొత్తు అయినట్టు వాడుకున్నారు సిఐడిని. చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో తిట్టారు మీరు. చంద్రబాబు నాయుడు గారిని పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ చేసినందుకు అసలు కేసే లేని దాంట్లో కేసును సృష్టించి సిఐడిని మీ తొత్తులాగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో వేశారు. 53 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. ఇన్ని దారుణాలు మీరు చేసి ఇవన్నీ జనాలు చూడట్లేదు, పిల్లి పాలు తాగుతా అనుకుంటుంది నన్ను ఎవడో చూడ్డాన్ని. అట్లుంది మీ పరిపాలన కూడా. మిమ్మల్ని ప్రతి ఒక్క ఆంధ్రుడు చూశాడు. మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అసలు మీరెవరు? అసలు ఎవరి భూముల మీద మీరు పెత్తనం చేస్తారు? మా పాస్ పుస్తకాల మీద మీ ఫోటో లేనిది, మా సరిహద్దురాళ్ళ మీద మీ ఫోటో లేనిది. జగనన్న భూరక్ష అంట. అసలు ఈ జగనన్న భూరక్ష తర్వాతే మా భూములు మాకు కాకుండా పోయినాయి, అంతకుముందు శుభ్రంగా ఉన్నాయి. ఇట్లాంటి దారుణాలన్నీ చేస్తే మీరు 151 నుంచి మధ్యలో 5 పోయి 11కు పడ్డారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇప్పటికన్నా రియాలిటీలోకి రండి. ఈవీఎంలు అంటే ఈవీఎంలు ఏం చేస్తాయి? నువ్వు ఓటు వేసినప్పుడు నీకు శుభ్రంగా స్లిప్ కనపడింది. ఓటింగ్ రోజు మీ ఏజెంట్లు వెళ్ళారు, ఓటింగ్ కౌంటింగ్ రోజు ఏజెంట్లు వెళ్ళారు అంటే వాళ్ళకి తెలుగు రాదన్నా, లెక్కలు రావన్నా, లేకపోతే వాళ్ళకి సరిగ్గా చూడటం రాలేదన్నా? మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంత పనికి మాలినోళ్ళ, అంత లెక్కలు రాని ఎదవలా అని మీ డౌటా? అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా లెక్కలు రావన్నా, బాలినేని శ్రీనివాసరెడ్డికి లెక్కలు రావన్నా, లేకపోతే ఏంటి మీ ఉద్దేశం ఏంది? బొత్స సత్యనారాయణకి లెక్కలు రావన్నా, పెద్దిరెడ్డి గారికి లెక్కలు రావన్నా? ఈవీఎంల్లో ఎటువంటి తేడా లేదు. మీరు దయచేసి గొర్రెల్లాగా ఉండకుండా రియాలిటీలోకి రండి. మీ జగన్ గారు మిమ్మల్ని ఇంకా గొర్రెల్లాగే నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మిమ్మల్ని మేమన్నా ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. అర్థమైందా? ఎటువంటి ఈవీఎం స్కాము లేదు. మొత్తం మీ జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాములే ఉన్నాయి. ల్యాండు, మైను, వైను, శాండు ఇవన్నీ మీ వాడు చేసినయే. అది మీకు కూడా తెలుసు. మద్యపాన నిషేధం అని ఏం చేశారో, పిచ్చి మందు ఆంధ్ర రాష్ట్రంలో జనాలకు ఏ విధంగా ఎక్కించారో, అక్కడ టీచర్లను ఏ విధంగా కాపలా పెట్టారో ప్రతి ఒక్కటి జనాలు చూశారు. కాబట్టి రియాలిటీ తెలుసుకొని ఓట్లు వేశారు. ఆ తుఫాన్లో మీరు కొట్టుకుపోయారు. ఇది వాస్తవం, తెలుసుకోండి. గొర్రెల్లాగా ఉండబాకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ గొర్రెలు అనే ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇంకెన్నాళ్ళు ఉంటారు?